ఈరోజు జరిగిన పరిణామాలు చూశారు. చాలా దారుణం ఏంటంటే, ఇలాంటి ఆంబోత్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో అంబాటి అనే వ్యక్తి ఈరోజు మీకు చూస్తే, ఆ మనిషి పేరు పలకడానికి కూడా ఈరోజు చిన్న పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు కూడా చెవులు మూసుకునే పరిస్థితిని తీసుకొస్తుంది ఈ వైఎస్ఆర్‌సీపీ పార్టీ. ఆళ్ళ లీడర్ చూస్తే వైఎస్ జగన్ రపా రపా అంటాడు. ఆ రపా రపాని ఫాలో అయ్యి ఈరోజు ఏ స్థితికొచ్చాడంటే ఈ వ్యక్తి అప్పుడు అసెంబ్లీలోని కుటుంబాల్ని, మా సొంత ఆడపడుచుల్ని, సొంత అక్క చెల్లెల్ని ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీ సాక్షిగా తిడితే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ నేను మళ్ళీ రాను గెలిచాకే వస్తానని చెప్పి మళ్ళీ గెలిచిన తర్వాత వచ్చి, ఒక పవిత్రమైన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి, అది లోకేష్ గారు స్టేజ్ మీద క్లియర్‌గా చెప్పారు. ఆడవాళ్ళని విమర్శిస్తే తాట తీసేస్తానని క్లియర్‌గా చెప్పారు. అంత క్లియర్‌గా చెప్పిన తర్వాత కూడా ఆంబోతులాగా కొవ్వెక్కువైపోయి, ఈరోజు సోషల్ మీడియాలో వైఎస్ఆర్‌సీపీ అఫీషియల్ ఒక పోస్ట్ పెట్టింది. ఈ విధంగా ఈ కులానికి సంబంధించిన వాడిని తిడతారా అని. నువ్వు తిట్టిన బూత్‌ని సమర్థిస్తూ ఆ విధంగా ఎలా చేస్తావని అడుగుతున్నాను. ఒక టైంలోనేమో ఒక వ్యక్తి బట్టలిప్పి రోడ్డు మీద నించుంటే, ఆ వ్యక్తిని కాపాడుతావు. ఇంకో వ్యక్తి ఏమో ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని, అమ్మల్ని తిడుతూ ఉంటే, నువ్వు ఆ వ్యక్తిని కాపాడుతావు. ఈరోజు ఏ కులమైనా, ఏ మతమైనా ఈరోజు ఈ తిట్లు తిట్టాలని చెప్తదండి? అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఈరోజు ఈ జెన్‌జీ జనరేషన్ కానీ, ఏ జనరేషన్ అయినా గుర్తుపెట్టుకోవాల్సిన మనిషి తను. ఎంత ఉన్నతమైన స్థానంలో ఉండే వ్యక్తి అండి. ఐటీ ఇండియన్ ఆఫ్ మిలీనియం అని చెప్పి ఆ రోజుల్లో ఇండియా టుడే అనౌన్స్ చేసిన వ్యక్తి ఆయన. బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అని ఎకనామిక్ టైమ్స్ చెప్పే వ్యక్తి ఆయన. ఒరాకిల్ కార్పొరేషన్ అయితే వర్కింగ్ 7 హిడెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి అనౌన్స్ చేసిన వ్యక్తి ఆయన. ఇలినాయిస్ గవర్నర్ అయితే ఒకరోజు నాయుడు డే అని చెప్పి 1998లో సెప్టెంబర్ 24వ తేదీని అనౌన్స్ చేసిన వ్యక్తి ఆయన. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ని ఒక వైపు చూసేలాగా చేసి, ఈరోజు అమరావతి అనే కొత్త క్యాపిటల్ కట్టడానికి కూడా ఎంత దమ్ముండాలండి. 3 క్యాపిటల్ అని చెప్పి, ఆ కోర్ట్ అక్కడ వస్తుందని చెప్పి, ఈ కోర్ట్ ఇక్కడ వస్తుందని చెప్పి, వైజాగ్ ప్రజల్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని అందరిని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని ఎదుర్కొని జైల్లో కూడా ఏ తప్పు చేయకుండా ఆ రోజు ఉండి, ఆ రోజు ఎన్నో అవమానాలు భరించి అలాంటి నాయకుడు ఈరోజు మాకుండడం అదృష్టం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అదృష్టం. తెలుగు వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా కూడా మీ రాజధాని కాదు, మీకున్న రాజధాని, మీకున్న పట్టు, సత్తా, దమ్మున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉండగా, రక్షగా ఉండగా, రక్షించే విధంగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ని టచ్ చేసే మనిషే ఉండడని చెప్పి ఈరోజు తెలుగు జాతి మొత్తం గర్వంతోటి రొమ్ము విరిచి చెప్పుకునే విధంగా మేమందరం కూడా ముందుకెళ్తూ ఉన్న సమయంలో, ఈరోజు ఇలాంటి బూతులు తిట్టిపిచ్చి జగన్మోహన్ రెడ్డి, ఈరోజు వైఎస్ఆర్‌సీపీ కిందున్న ఈ ఆంబోతు, ఈరోజు ఇష్టం వచ్చినట్టు బయటకొచ్చి అలా బూతులు తిట్టడం వల్ల అందరిని రెచ్చగొట్టి, ఆంధ్రప్రదేశ్ మొత్తం తగలబెట్టేలా చేసి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌ని పోకటిల్లా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నావే, ఇలాంటి దారుణమైన కుట్ర రాజకీయాలు ఎక్కడన్నా ఉంటాయా అని ఒకసారి అడుగుతున్నాను. ఈరోజు ఈ నెగటివిటీని అంతా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్‌నెస్‌ని ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తున్నారు. బిజినెస్‌గా పెంచే విధంగా కాగ్నిజెంట్‌ని తీసుకోండి. కంపెనీలు తీసుకురావడం కానీ, గూగుల్ డేటా సెంటర్ లోకేష్ గారు ఎళ్లి ఒప్పించి తీసుకురావడం కానీ, ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీలను తీసుకురావడం కానీ, ప్రతి ఒక్కటి కూడా ఎకానమీ పెంచే విధంగా ఆంధ్రప్రదేశ్‌ని తయారు చేయడం కానీ, ఇండియాతోనే పోటీ కాదు మిగతా కంట్రీస్‌తో పోటీ విధంగా, ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలతోనే పోటీ కాదు మిగతా కంట్రీస్‌తో పోటీ విధంగా ఆంధ్రప్రదేశ్‌ని పరిగెట్టే విధంగా ఈరోజు జోడెద్దుల్లాగా సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకెళ్తూ ఉంటే, ఈరోజు పెన్షన్లు ఇచ్చినప్పుడు ఎంతో మంది ఆనందంతో చిరునవ్వుతోటి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తున్న సమయంలో ఇలాంటి బూతులు తిట్టి ఆళ్ళని సైకలాజికల్‌గా డౌన్ చేద్దామని ఏదైనా అనుకుంటున్నారేమో, అది ఎక్కడా కూడా ఏమాత్రం కూడా నేను చెప్తున్నాను వాళ్ళకి చెక్కు చెదరదు. ఎందుకంటే తెలుగు జాతి మీద ఆ ప్రేమ ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఎప్పుడు నిరంతరంగా ఉంది కాబట్టే, ఆ కష్ట సమయాల్లో కూడా పులివెందుల్లోని, కడపలోని ఎక్కడో అటాక్ చేస్తారని బెదిరించినా కూడా యువగలంలోని పట్టు విడవకుండా పిడికిలు బిగించి ముందుకెళ్ళిన వ్యక్తి నారా లోకేష్ గారు. కాన్స్టిట్యూషన్ మీద అత్యంత నమ్మే వ్యక్తి నారా లోకేష్ గారు. ఆడవాళ్ళని తిడితే నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న వెబ్ సిరీస్‌లో కూడా ఏదైనా ఆడవాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే వెంటనే అది బ్యాన్ చేయాలని చెప్పిన నారా లోకేష్ గారు ఈరోజు నువ్వు మా నాయకుడిని తిడుతున్నప్పుడు ఊరుకుంటారా క్యాడర్ అనేది ఒకసారి ఆలోచించాలి. అందుకని నేను ఒకటే చెప్తున్నాను. తిన్న రాజకీయ బహిష్కరణ జరగాలి.
రాజకీయంగా తిన్ని తీసుకెళ్లి బయట వదిలేసేయాలి ఈ జనం అంతా కూడా. నేను ఒక్కటే కోరుతున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ప్రతి ఒక్క మతం నుంచి కానీ కులం నుంచి కానీ తను ఏ కులానికి సంబంధించినోడు కాదు, ఏ మతానికి సంబంధించినోడు కాదు, తిన్ను తీసుకెళ్లి బహిరంగంగా తీసుకెళ్లి ఈ రాజకీయాల నుంచి బహిష్కరిస్తేనే, ఇలాంటి పనిష్మెంట్ ఇస్తేనే ఇలాంటి ఆంబోతులకి. ఎందుకు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, ఆ రోజు చూస్తే సుకన్య అనే అమ్మాయి తోటి ఆడియో కాల్ పెట్టి మసాజుల గురించి మాట్లాడి ఇంత స్టూప్ డౌన్ లెవెల్ కి దిగజారిన ఈ వ్యక్తి ఈ రోజు ఒక ప్రపంచ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడడం అనేది దారుణమైన విషయం. ఎంత స్టూప్ డౌన్ అవుతుంది. ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం నీళ్ల గురించి, స్పిల్ అవుట్ గురించి మాట్లాడుతున్నప్పుడు పైప్ తీసి ఇలా ఇలా గార్డెన్ వేసినట్టు ఉంటది అని చెప్పి ఇర్రెస్పాన్సిబుల్ గా, బాధ్యత లేకుండా, సిగ్గు లేకుండా ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడో తెలుసు. చూస్తే సంబరాలప్పుడు డాన్స్ వేయడం, ఇష్టం వచ్చినట్టు ఒకరి మీద పాటలు పాడడం అసహ్యం వేసేస్తుంది, కంపరం వేసేస్తుంది ఎవడన్నా కానీ టీవీ చూస్తుంటే ఇలాంటి వ్యక్తిని. అందుకే రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ ప్రజలందరూ మేలుకోవాలి. 11 సీట్లు ఎందుకు ఇచ్చారండి? ఈ విధంగా బూతులు తిట్టడం వల్ల. ఆడవాళ్ళంటే అంత చులకన, ఆడవాళ్ళ మీద బూతులు మాట్లాడడం అంటే అంత ఇష్టమా వీళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి? ఎందుకు ఆడవాళ్ళని అంత దారుణంగా బూతులు తిట్టి విమర్శిస్తున్నారు? ఈరోజు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారే, వాళ్ళందరూ కూడా ఆలోచించాలి, ఇలాంటి నాయకులు అవసరమా మనకి? చదువుకునే వాళ్ళు రావాలి, చదువుకుని సాంప్రదాయం తెలిసిన వాళ్ళు ఉండాలి, నాయకత్వం విలువలు తెలిసిన వాళ్ళు ఉండాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా, నరేంద్ర మోడీ గారి లాగా. అందుకే ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లి ఇలాంటి రాజకీయంగా నాయకులను కూడా వీళ్ళని అనకూడదు. ఇలాంటి వాళ్ళని థర్డ్ రేటెడ్ స్టూప్ డౌన్ వ్యక్తుల్ని మనం రాజకీయాల్లో రాకుండా చేయాలని చెప్పి ఆడవాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to Leo News for more videos.